అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరొక శ్రమకాల ధ్యానమును చేయుటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. కూడి వచ్చిన మీకు శిలువ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. ఆమెన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 49 వచనము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. గమనించండి మాటలు. 50వ వచనం, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. పంచగాయములునే నెంచి తాళంచినా వంచనా ఇది సోదరా, పంచగాయములునే నెంచి తాళంచి నా వంచనా ఇది సోదరా, నన్ను వంచించు సైతాను వల నుండి గావాత నెంచి బొందెను సోదరా, నన్ను వంచించు సైతాను వల నుండి గావాత నెంచి బొందెను సోదరా. యేసుక్రీస్తు మనందరికీ ప్రతినిధి అయి ఉన్నారు. జననములో మనకు ప్రతినిధి, మరణములో మనకు ప్రతినిధి, సిలువలో మనకు ప్రతినిధి. ప్రియమైన వాళ్ళరా, మన కొరకు ఆయన జన్మించారని యెషయా ప్రవచనము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాము. మన కొరకు, మన నిమిత్తము ఆయన జన్మించినాడు. యెషయా ప్రవచనం 53వ అధ్యాయం 5వ వచనాన్ని బట్టి మనం చూస్తే, లేక 4-5 వచనాలను బట్టి చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి ప్రియమైన వాళ్ళ జననములో ఆయన మనకు ప్రతినిధిగా మన నిమిత్తము జన్మించారు, మరణములో మనకు ప్రతినిధిగా మన నిమిత్తం మరణించారు, సిలువలో మనకు ప్రతినిధిగా మన గాయములు, మన బాధలు, మన దెబ్బలన్నీ కూడా ఆయన అనుభవించినట్టుగా ప్రవచన గ్రంథముకు యెషయాలో వ్రాయబడి ఉండటం మాత్రమే కాకుండా, మరి సువార్తికుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ప్రతినిధిగా మన నిమిత్తము జన్మించినాడు,
మన నిమిత్తము సిలువను మోసి భారములను భరించినాడు. మన నిమిత్తము మరణమును అందుకున్నటువంటి మన ప్రతినిధి అయి ఉన్నారు. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. టకటక చాలా విషయాల్లో ఆయన మనకు ప్రతినిధి. అన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోలేం, కానీ ఒక 7 విషయములను ఒక 7 విషయంలో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే మానవ ప్రతినిధి. మన జన్మము అసంపూర్తి అయి ఉన్నందున మన జన్మము వర్ధిల్లుటకు ఆయన జన్మించి ఉన్నాడు. ప్రియులారా, మన బోధలు, మన ప్రార్థనలు, మన శ్రమ చాలదు గనుక మన నిమిత్తమై బోధించుటకును, ప్రార్థించుటకును, శ్రమ పడుటకును మన నిమిత్తం ఆయన జన్మించినాడు. మన నిమిత్తం ఆయన బోధించినాడు. మన నిమిత్తం ఆయన ప్రార్థించినాడు. మనకు ప్రతినిధి, మానవ ప్రతినిధి అంటే ఆయన మానవుడుగా ఈ భూలోకానికి వచ్చి మానవ ప్రతినిధిగా ఆయన ఈ కార్యములను జరిగించి ఉన్నారు. అందుకే 95వ కీర్తనలో మన ప్రియమైన ప్రభు తెలియచేస్తూ ఉన్నారంటే, మన దేవదాస గారు 95వ పాటలో, మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం 95వ పాటలో, యేసు నీ కొరకే రాగోరెను, యేసు నీ కొరకే రాగోరెను అంటూ చక్కగా, యేసు నీ కొరకే జన్మించేను, క్రీస్తు యేసు నీ కొరకే నరుడాయేను, యేసు నీ కొరకే భువి చేరేను. ఇదే పాటను నా కొరకే అని కూడా మనం పాడుకోవచ్చు. యేసు నా కొరకే జన్మించేను, క్రీస్తు యేసు నా కొరకే నరుడాయేను, యేసు నా కొరకే భువి చేరేను, యేసు నా కొరకే బోధ వినిపించే, యేసు నీ కొరకే మాదిరిని చూపే, యేసు నీ కొరకే నడాచి చూపించేను, యేసు నా కొరకే నడాచి చూపించేను, యేసు నీ కొరకే రాగోరేను, క్రీస్తు యేసు నా కొరకే రానుండేను. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మానవ ప్రతినిధిగా మన కొరకు ఆయన జన్మించారు, మన కొరకు నడువైపోయారు, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ మహిమ కలిగిన ఆ ప్రదేశమును విడిచి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని అన్న మాటను బట్టి తన్ను తానే రిక్తునుగా చేసుకొని ఈ భూలోకమునకు నరావతారం ఎత్తి వచ్చి వేసినటువంటి దేవకుమారుడు, మానవ ప్రతినిధి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఇక రెండవ మాట మనం చూస్తే శ్రమలో ప్రతినిధి. లూకాసు వార్త 22 అధ్యాయము 39 వచనం నుండి మనం చూస్తే, లూకాసు వార్త 22 అధ్యాయము 39 వచనం నుండి చూడండి. ఆ తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను.
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుచుండట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. రెండో విషయం ఏమిటంటే ప్రార్థనలో ప్రతినిధి. ఆయన మనకు ప్రతినిధిగా మానవుడుగా జన్మించి మరి కార్యములెన్నో చేసినట్టుగా మనం చూస్తున్నాం, మానవ ప్రతినిధి. అయితే రెండో విషయం ఏమిటంటే ప్రార్థనలో ఆయన మనకు ప్రతినిధిగా ప్రార్థన చేయించి ఉన్నారు. ప్రార్థనతోనే సేవను ఆరంభించారు మన ప్రియమైన ప్రభు. 40 దినములు ఆయన ప్రార్థించి సాతానును జయించి సువార్తను ఆరంభించిన ఆ ప్రియమైన ప్రభు తనకు అప్పగింపబడినటువంటి ఆ శిలువ యజ్ఞ కార్యక్రమమును జరిగించుట కొరకైనటువంటి సిద్ధపాటు ప్రార్థనలోను ఆయన ఉన్నట్టుగా మనం ఈ భాగాల్లో చూసినప్పుడు మనకు కనబడుచు ఉన్నది. ఎంతగా ఆయన ప్రార్థన చేసినారు అంటే ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె మారిపోతున్నట్టుగా ఆయన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, అక్కడ శిష్యుల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి శిష్యులను గురించి ఆలోచిస్తే, ఒకడు బేరాలాడుకోవడానికి ఊరిలో ఉన్నాడు, 8 మంది బయట నిద్రపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక్కరే తోట లోపల ప్రార్థించుచు ఆ ప్రార్థనలో శ్రమ నొందుచు ఉన్నారు. ఎంత శ్రమ అంటే చెమట రక్త బిందువులు వగలే మారిపోయేటంత శ్రమను అనుభవించుచున్న శ్రమల ప్రతినిధి, ప్రార్థన ప్రతినిధి. ప్రియులారా, మత్తయి సువార్తలో 26వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఆ శిష్యుల సంగతి మనకు కనబడుచు ఉన్నది. 26వ అధ్యాయం, మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. 26వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుంచి ఆయన్ని అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. గమనించాలి ప్రియమైన వాళ్ళు, ఒక శిష్యుడు ఊరిలోనికి వెళ్ళి బేరములాడుచున్నాడు. మిగిలిన శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. మనం లోకాసు వార్తలు 22:45 వచనాన్ని మనం చూస్తే ఆయన ప్రార్థన చాలించి లేచి శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుచుండట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. నిద్రించుచున్న ఆ యొక్క శిష్యులు, బేరములాడుచున్న ఇస్కరియోతు యోధ కానీ బలముగా మోకాళ్ళుని ప్రార్థించుచున్న ప్రార్థన ప్రతినిధి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గమనించాలి, మనము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయనను మాటను బట్టి మన ప్రతినిధి అయిన ప్రభు రక్తము కారేటంతగా, చెమట రక్త బిందువులుగా మారేటంతగా ప్రార్థించుచున్న ప్రార్థన ప్రతినిధి, ఆ ప్రార్థనలో శ్రమ పడుచు ప్రార్థించుచున్నటువంటి ప్రార్థనా ప్రతినిధి. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే లూకాసు వార్త 22:52లో మనం చూస్తే, యేసు తను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితరా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అనేను. బంధింపబడుటలో ప్రతినిధి, ఒకటి మానవ ప్రతినిధి, 2 శ్రమలలో ప్రతినిధి, ప్రార్థనలో ప్రతినిధి. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు బంధింపబడుటలు ఆయన మన ప్రతినిధిగా బంధింపబడుచు ఉన్నాడు. బంధింపబడేటంత నేరము
ఆయన ఏమీ చేయలేదు, కానీ మనము చేసిన నేరములకు ప్రతిగా మన నిమిత్తము ఆయన బంధింపబడుచున్న ప్రతినిధి. గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలు 26వ అధ్యాయం 50వ వచనం ప్రకారంగా మరి అక్కడ పేతురు గారు తొందరపడి ఆ యొక్క మలుకు యొక్క చెవిని తెగనరికినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ సమయంలో 53 వచనం, ఈ సమయాన్ని నేను నా తండ్రిని వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించండి. నేను ఇప్పుడు వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే అధికమైనటువంటి సైన్యాన్ని దేవుడు నాకు పంపిస్తారు, కానీ నేను మీకు ప్రతినిధిగా బంధింపబడవలసి ఉన్నది గనుక నేను బంధింపబడుచు ఉన్నానని మన ప్రతినిధిగా బంధింపబడిన క్రీస్తు యేసు, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్తించండి. ఇక 4వ మాట మనం చూస్తే తీర్పులు పొందినటువంటి ప్రతినిధి. తీర్పులు, 2 విధాలైనటువంటి తీర్పులు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకు ఆ దినములలో జరిగింపబడి ఉన్నది. ఒకటి, మత సంబంధమైనటువంటి కోర్టులో ఆయన తీర్పులు పొందినారు. 2, రాజ్య సంబంధమైన కోర్టులో ఆయన తీర్పులు పొందిన వారై ఉన్నారు. మత సంబంధమైన కోర్టులో అప్పటి ప్రధాన యాజకుడు కయప, మాజీ ప్రధాన యాజకుడు అన్న, వారి ముందు నిలిచి తీర్పులు పొందినటువంటి మన ప్రతినిధి. ఒక కోర్టులో హాజరై తీర్పులు మనము పొందవలసి ఉండగా, మనము చేసిన నేరములను బట్టి, తప్పిదములను బట్టి మనము బాధలు అనుభవించవలసి ఉండగా, మనకు బదులుగా మన ప్రియమైన ప్రభువే తాజా ప్రధాన యాజకుడు కయప ముందును, మాజీ ప్రధాన యాజకుడు అన్న ముందును నిలిచి తీర్పులు పొందినాడు. అలాగే సన్హెడ్రిన్ సభ వారి ఎదుట నిలిచి మత సంబంధమైన కోర్టులో తీర్పును అనుభవించిన మన ప్రతినిధి. ప్రియమైన వాళ్ళ, రాజ్య సంబంధమైనటువంటి కోర్టు, మత సంబంధమైన కోర్టు మాత్రమే కాకుండా రాజ్య సంబంధమైన కోర్టు. ఒకటి న్యాయాధిపతి అయినటువంటి పిలాతు, 2 రాజు అయినటువంటి హేరోదు. వీరిద్దరి ముందు నిలిచి ఆ కోర్టులో కడకు పిలాతు ద్వారా సిలువ వేయబడుటకు అప్పగింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దీని గురించి దైవజనుడు మాట్లాడుతూ చెప్పిన మాట, జడ్జి గారికి తీర్పు విధించి దోషిగా నిలవబెట్టి దొంగను జడ్జిగా చేస్తే ఎంత కష్టము అని అన్నారు. దొంగ జడ్జి అయ్యాడు, జడ్జి ఇప్పుడు దోషిగా నిలవబెట్టబడ్డాడు. వీటన్నిటిని కూడా మౌనముగా మనపక్షముగా తీర్పులు పొందినటువంటి ప్రతినిధి. ప్రియమైన వాళ్ళరా, గుర్తించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 5వ విషయం ఏమిటంటే, శరీర శ్రమలు పొంది సిలువను మోసినటువంటి ప్రతినిధి. శరీర శ్రమలను పొంది, మనం యోహాను సువార్తలో 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను. సిలువను మోసుకొని, అంతకు పూర్వము కొరడా దెబ్బలు కొట్టారు. ప్రియమైన వాళ్ళు సిలువను మోయించారు, సిలువకు మేకులు కొట్టారు. వాటన్నిటిని కూడా ఆయన భరించుచున్నాడు, వాటన్నిటిని కూడా ఆయన సహించుచున్నాడు, వేదన పడుచు ఉన్నాడు. అందుకే దైవజనుడు రాశారు ఎలాగూ, కలుషాత్ములు కర్రా సిలువానిపై మోపా అలసిపోయి యుంటివా, అట్లు అలసిపోయిన మోయా నన్ను చెప్పకుంటివి, అది 3వ సిలువాయేనా,
అట్లు అలసిపోయిన మోయ నన్ను చెప్పకుంటివి, అది మూడవ సిలువాయేనా. ప్రియమైన వాళ్ళరా గమనించండి, శరీర శ్రమలను పొంది సిలువను మోసినటువంటి ప్రతినిధి. ఇక ఆరో మాట మనం చూస్తే అపహాస్యములు పొందినటువంటి ప్రతినిధిగా మనం ఆయన్ను చూడగలం. మన నిమిత్తమై ఆయన అపహాస్యములను అనుభవించినారు, అపహాస్యములను పొందినారు. శరీర సంబంధమైనటువంటి వేదన ఒక ఎత్తు అయితే, ప్రాణమునకు మనస్సునకు సంబంధించినటువంటి గాయములు ఇంకొక ప్రక్క ప్రభువును బాధించుచు ఉన్నవి. మన పక్షముగా ఈ బాధలన్నిటిని ఆయన మౌనముగా అనుభవించుచున్నారు. మత్తయి సువార్త 27:39 నుండి మనం చూస్తే, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషించరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినడల వాడిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించనని చెప్పిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, మార్గమున వెళ్ళుచుండిన వారు ఒక వర్గం, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఇంకొక వర్గం, ఆయనతో పాటు సిలువ వేయబడుచున్నటువంటి బందిపోటు దొంగలు ఇంకొక వర్గం, ఆయన సిలువ వేయడానికే ఏర్పాటు చేయబడినటువంటి అధికారులు మరొక వర్గం, ఆయన సిలువ వేయడానికి వచ్చిన సైనికులు మరొక వర్గం. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని హేళన చేయుచు ఉన్నారు, అపహాస్యములు చేయుచు ఉన్నారు. మౌనముగా వీటన్నిటిని భరించుచున్న అపహాస్యములను పొందినటువంటి ప్రతినిధి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్రహించాలని మీకు మనవి చేస్తాం. అపహాస్యములు చేయుచు ఆయన యాననముపై నుముయుచు, కృపమాలిన సైనికులందరును నెపములెంచుచు గొట్టిరి, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక 7వదిగా మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఒక మాట మనకు కనబడుచు ఉన్నది. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములు లేని నిరాకారుడు, ఆకారము లేని నిరాకారుడు అసలు ఆకారాన్ని ఎందుకు ధరించుకున్నాడు? మానవునిలాగా ఈ రక్తమాంసములు ఎందుకు ధరించుకున్నాడు అంటే, మరణమును జయించిన ప్రతినిధిగా, మన పక్షముగా మరణాన్ని జయించిన ప్రతినిధిగా ఉండడానికి గాను ఆయనే మానవ రూపమును ధరించినాడు. మన శరీరము వంటి శరీరాన్ని, రక్తమును ఆయన కలిగిన వాడై ఉన్న. అదే చెప్తే, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున మరణము యొక్క బలము గలవాడినటువంటి అపవాదిని మరణము ద్వారానే నశింపచేయడానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఎందుకు ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు అంటే, మరణమును మరణింపచేసి, మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా లేచుట కొరకే ఆయన మరణమును జయించిన వారై ఉన్నారు. బలమగు మరణ
ద్వారబంధములు నిల్బట్టక పోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మములు నిల్నాపకపోయెను, గెలువవాయెను కవలియు ముద్రయు, విజయం 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 విజయం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి. కాబట్టి మరణమును జయించిన ప్రతినిధి 7 విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. ముందు కయప చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? మన అందరి నిమిత్తము ఒకరు మరణించుట మనకు శ్రేష్టమని ప్రధాన యాజకునిగా, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా వారు చెప్పినటువంటి మాటలు. ఆ విధంగానే మన ప్రియమైన ప్రభు జననంలో, మరణంలో, సిలువలో మనకు ప్రతినిధిగా ఆయన మరి కార్యము చేశారు. అందుకనే మరి మానవ ప్రతినిధిగా, 2 శ్రమలో ప్రతినిధిగా, ప్రార్థనలో ప్రతినిధిగా, 3 బంధింపబడుట్లో ప్రతినిధిగా, 4 తీర్పులు పొందుట్లో ప్రతినిధిగా, 5 శరీర శ్రమను పొందుట్లో ప్రతినిధిగా, 6 అపహాస్యములను పొందుట్లో ప్రతినిధిగా, 7 మరణమును జయించట్లో ప్రతినిధిగా మన నిమిత్తము ఆయన మరణించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించాలి. దైవజనుడు రక్షణ పద్యంలో రాస్తూ ఇలా పాడారు. మన పాపములు క్రీస్తు తన మీదనే వేసి కొనెనుగావునన్నవే మనకు లేవు, మన వ్యాధులు క్రీస్తు తన మీదనే వేసి కొనెనుగావునన్నవే మనకు లేవు, మన శిక్షలను క్రీస్తు తన మీదనే వేసి కొనెనుగావునన్నవి మనకు లేవు, ఉన్నవి అని అన్న ఉండును మరియును, లేవని అన్నచు లేకయుండు, ఆ మనకు ప్రతినిధిగా మన పాపములు, మన వ్యాధులు, మన శిక్షలు అన్నీ కూడా తన మీద వేసుకున్నారు. కాబట్టి అవి మనకు లేవు. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవంటే లేవు అంటూ తండ్రి గారు మనకు రాశారు. నమ్మకతో, విశ్వాసంతో నా పక్షంగా, నా ప్రతినిధిగా, నా కొరకు సిలువ వేయబడి నాకు బదులుగా మరణించిన నా ప్రభువా నీకు స్తోత్రమని దేవుణ్ణి స్తుతిస్తూ మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయన రక్తములో కడుక్కున్నప్పుడు మన యొక్క పాప భారమంతా తొలగిపోయి సంతోషము, ఆనందము కలుగుతూ ఉంది. గమనించాలని మీకు మనవి చేయించి ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మనకు లేకుండా మన ప్రతినిధిగా, మనకు బదులుగా, మన నిమిత్తము మరణించినటువంటి మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. చివరగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. చివరిగా మన నిమిత్తము సిలువను మోసిన మన ప్రతినిధి అయినటువంటి ఆ ప్రభువు కొరకు మానవ ప్రతినిధిగా, శ్రమల ప్రతినిధిగా, ప్రార్థన ప్రతినిధిగా, బంధింపబడుట్లో, తీర్పులు పొందుట్లో
అలాగే శరీరను శ్రమ పొందుట్లో, అపహాస్యములు పొందుట్లో, మరణమును జయించుట్లో మనకు ప్రతినిధిగా ఇన్ని యాతనలు, ఇన్ని శ్రమలు అనుభవించినటువంటి ఆ దేవుని కొరకు జీవించుట మనకు అవసరమని ఈరోజు మనమందరము తీర్మానము చేసుకొనవలసిన వారమైన కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారు ఇక మీదట తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఈరోజు ఆయన ఎందుకు చనిపోయారు అంటే, ఈ జీవించే మనము ఇక మీదట మన కొరకు కాక దేవుని కొరకే జీవించుట కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన మరణము అందరి కొరకు అయితే మన జీవితం కూడా అందరి కొరకు జీవించడానికి, మన కొరకు, మన స్వార్థం కొరకు, మన దురాలోచనలు దుష్టత్వం జరిగించుకున్నట్టు కొరకు కాక దేవుని కొరకే జీవించడానికి మనం ప్రయాసపడాలి. అట్టి భాగ్యము దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డలంతరంగాల్లో ఫలింపు చేయము, మీ కొరకు జీవించుటకు ఒక్కొక్కరిని సిద్ధపాటు చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకు ముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికిళ్లకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికిళ్లకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.